హలో స్టూడెంట్, ఈరోజు ఎక్సర్సైజ్ 2.3 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం 2.3 ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్ ఈజ్ ఏంటిది? 7x minus 5 is equal to 2x. ఓకే, సో ఇక్కడ అందరు చూడండి, ఇక్కడ 7x minus 5 is equal to 2x. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో ఈ వేరియబుల్స్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి వేరియబుల్స్ని వన్ సైడ్. ఓకే, సో 7x ఉంది, ఇక్కడ 2x ఉంది, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి LH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో ప్లస్ హియర్ minus 2x is equal to here minus is there, so right hand side is plus value. Okay, so now 7x minus 2x, how much? 5x. So is equal to how much here? 5 is there. Okay, so now ఇక్కడ మనకేం చేస్తుంది, ఆల్రెడీ మనం 2.1లో చేసినట్టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం ఏ విధంగా చేయొచ్చు ఇక్కడ. సో x ఈజ్ ఈక్వల్ టు 5/5. సో 5 1s are 5 1s are, సో x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సేమ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం అలాగే చేయొచ్చు. ఇందులో 2 వేరియబుల్స్ వచ్చినాయి చూడండి, ఏంటంటే 5x నెక్స్ట్ 2x. ఓకే, ఇది కూడా ఒకసారి చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది, దీన్ని చేద్దాం. దీని 7th ప్రాబ్లం తర్వాత 8th ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో నౌ వాట్ ఈస్ దట్ నెక్స్ట్? వన్స్ యూ సీ హియర్ సెకండ్ ప్రాబ్లం, 5x minus 12 is equal to 2x minus 6. So here 5x ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే minus 2x. సో ఈజ్ ఈక్వల్ టు minus 6 యాజ్ ఇట్ ఈజ్ minus 6. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 12. So now 5 minus 2 3x. సో ప్లస్ 12 నుంచి minus 6 పోతే ప్లస్ 6. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6/3. 3 1s are 3 2s are, సో x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సేమ్ సింపుల్. నౌ హియర్ 8th ప్రాబ్లం ఒకసారి చేద్దాం చూడండి. ఓకే, 8th ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ? 3 మల్టిప్లై చేస్తుంది దీన్ని t-3, అండ్ నెక్స్ట్ 5 మల్టిప్లై చేస్తుంది దీన్ని 2t-1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఓకే, ఏంటది? సో 3t-3 ఈజ్ ఈక్వల్ టు 5 2t-1. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా చేయాలంటే 3 అనేది టీని మల్టిప్లై చేస్తుంది అండ్ 3ని మల్టిప్లై చేస్తుంది. ఓకే, సో 3 ఇంటూ టీ 3t. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు ప్లస్ సింబల్ ఉన్నట్టే. ఓకే, సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3s are 9. Okay, so one equation over. Next 5 plus into plus plus, so 5 2s are 10. T plus into minus minus, 5 1s are 5. So now here t same variable is there, one variable is there. So 3t ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే -10t. సో -5 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే +9. Now
So which value here more there means minus value is more. So minus 10 నుంచి 3 పోతే 7t is equal to ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్. సో హౌ మచ్ 4. సో t is equal to minus 4/7. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ఆన్సర్. సో ఈజీ కదా, ఇది ఇంత ఈజీగా అంత సింపుల్గా చేయొచ్చు మనం. రైట్, తర్వాత నెక్స్ట్ వన్ బిగ్ ప్రాబ్లమ్ ఐఎమ్ టేకింగ్ నా. ఓకే, నౌ యూ సీ హియర్ 13 ప్రాబ్లం. ఓకే, 13th ప్రాబ్లం మనం తీసుకుందాం. ఏంటి 13th ప్రాబ్లం? చూడండి ఇక్కడ 13th ప్రాబ్లం 13th 8x minus 3 minus 6 minus 2x next is equal to 2x plus 2 minus 5 minus x. ఓకే, కరెక్ట్ కదా? 8x minus 3 minus 6 minus 2x 2x plus 2 minus 5 minus x. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటూ పోదాం. 8 into x 8x plus into minus 8 3s are 24. So minus into plus minus. Okay, as it is here. Okay, simple. 6 minus into minus plus, so 2x. Next 2 into x 2x plus into plus 2 2s are 4. So minus into plus minus 5 5s are 25 minus into minus plus 5 into x 5x. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అన్ని వేరియబుల్స్ని ఒక్క దగ్గర రాసుకుందాం. 8x ఉంది, 2x ఉంది. ఓకే, సో 8x ప్లస్ 2x, ఇక్కడ 2x 5x. సో ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మైనస్ 2x మైనస్ 5x. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ప్లస్ 4 ఉంది, మైనస్ 25 ఉంది. సో ఇక్కడ మైనస్ 24, సో ప్లస్ 24 మైనస్ 6 కాబట్టి ప్లస్ 6. ఓకే, ఓకేనా? నెక్స్ట్ 8x ప్లస్ 2x 10x. ఓకే, 10x మైనస్ 2x. ఓకే, మోర్ ఆల్సో దే. నౌ హియర్ 4 ప్లస్ 4 ప్లస్ 24 ప్లస్ 6. మైనస్ వాల్యూని తర్వాత చేయాలి. ఓకేనా? సో 24 ప్లస్ 6 30 ప్లస్ 4 34. ఓకే, మైనస్ 25. ఇక్కడ చూడండి 10x యాజ్ ఇట్ ఈస్ 2, ఇక్కడ 5x. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టి 2 5 7x. ఇప్పుడు 34 నుంచి 25 పోతే ఎంత, ఇక్కడ సో 25 పోదు కాబట్టి సో 14 నుంచి 5 పోతే 9. ఓకే, 9. సరే, ఓకే. నో 10 minus 7 మీన్స్ 3x ఈజ్ ఈక్వల్ టు 9. సో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది. సో 3 1s are 3 3s are 9. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం మీరు చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చాప్టర్ వేరే చేద్దాం. ఓకేనా? వేరే ఎక్సర్సైజ్ చేద్దాం.